ప్రజాభిమానం ఆశీర్వాదంతో తెరాస తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి పార్టీ ప్రతీకగా ఉందన్న ఆయన వచ్చే ఎన్నికల్లోనూ విజయబావుట ఎగరేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 7 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికే మోడల్గా అభివృద్ధి చేశామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సునిశిత విమర్శలు చేసిన మంత్రి 7 ఏళ్లలో ఏ వర్గానికి న్యాయం చేయలేదని ఆరోపించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కేంద్ర సర్కారు హలాల్, హిజాబ్ అంటూ మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచ ఆకలి సూచీలో అట్టడుగున ఉండటం కేంద్ర పనితీరుకు నిదర్శనమని చురకలంటించిన మంత్రి కేటీఆర్తో ఈటీవీ ముఖాముఖి. ఉద్యమ పార్టీగా ఉద్భవించి రాజకీయాల్లో రాణిస్తూ రాష్ట్రంలో పరిపాలనా రంగంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి త్వరలోనే 21 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఘనంగా ప్లీనరీ ఏర్పాట్లను చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు, అదేవిధంగా జాతీయ రాజకీయ అంశాలు, అదేవిధంగా పరిపాలనకు సంబంధించిన అంశాలపైన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీ రామారావు గారితో చర్చిద్దాం. నమస్తే. అనేక ఒడిదుడుకులు, జయాపజయాలు, ఆటుపోట్లను ఎదుర్కొని ఒక అనుకున్న లక్ష్యాన్ని, అంటే ప్రధానమైన లక్ష్యం రాష్ట్ర సాధనను టీఆర్ఎస్ పార్టీ సాధించింది. ఆ తర్వాత పాలనలోకి వచ్చారు. బంగారు తెలంగాణ ఒక ప్రధాన లక్ష్యం అన్నారు, ఆ దిశగా వెళ్తున్నారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీ, అంటే నవయువ టీఆర్ఎస్ పార్టీ యొక్క ముందున్న లక్ష్యాలు ఏంటి? మొట్టమొదటిది సర్వదా శతదా ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకానికి మేము ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఆ తర్వాత 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి ఆశీర్వాదం ఇచ్చి అధికారంలోకి రావడానికి వారు ఇచ్చిన ప్రోత్సాహం, వారిచ్చిన చేయూత అనేది మరవలేనిది. ముందుగా వారందరికీ కృతజ్ఞతలు. మా పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది అంటే 21 సంవత్సరాల తర్వాత ఇందులో లక్షల మంది సైనికుల, కార్యకర్తల శ్రమ, వారి త్యాగాలు ఎన్నో ఉన్నాయి. వారందరికీ కూడా హృదయపూర్వకంగా పార్టీ తరపున, కేసీఆర్ గారి తరపున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మొట్టమొదటి. ఇక రెండవది, రాజకీయాల్లో ఎత్తుపల్లాలు, జయాపజయాలు అత్యంత సహజం. కానీ ఈ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆనాడున్న రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే అప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీగా వచ్చి ఎదిగి విజయవంతమైంది కేవలం ఒకే ఒక్క పార్టీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, దట్ ఈస్ టీడీపీ ఇన్ 1982. ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం తర్వాత మళ్ళీ ఒక సంచలనం కేసీఆర్ గారి రూపంలో వచ్చి టీఆర్ఎస్ అనే పార్టీ ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా 14 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపి మళ్ళీ తిరిగి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అధికారం 2 సార్లు ప్రజలు ఇచ్చినారు. సో ఈ 21 ఏళ్ల ప్రస్థానం వెనక్కి తిరిగి చూసుకుంటే డెఫినెట్గా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల ఆకాంక్షలు కేంద్ర బిందువుగా, వారి ఆశయాలే, వారి ఆలోచనలే మమ్మల్ని నడిపిస్తూ ఇక్కడ దాకా తెచ్చినాయి. భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అంటే నేను బలంగా నమ్మేది ఒకటే, కేసీఆర్ గారు కూడా చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రజానీకం తమకంటూ ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం, తమకంటూ ఒక గుర్తింపు, తమకంటూ మాట్లాడే పార్టీ, తమ గొంతు, తమ పార్టీ, తమ ఇంటి పార్టీ ఒకటి ఉండాలి అని కోరుకున్నన్ని రోజులు, కోరుకున్నన్ని దశాబ్దాలు, కోరుకున్నన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ బలంగా, దృఢంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎవరితోనైనా కొట్లాడడానికి, అది కేంద్రం కావచ్చు, ఇంకెవరే కావచ్చు, కొట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మాకు ఉద్యమం ఉగ్గుపాలతో నేర్చుకున్నదే, పోరాటాలు ఉగ్గుపాలతో నేర్చుకున్నదే ఒక పోరాట నేపథ్యం. కాబట్టి ఆ క్రమం నుంచి వచ్చిన పార్టీగా ప్రజల ఆశలు, ఆకాంక్షలు, తర్వాత నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా వారి ఆశీర్వాదంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాం. అంటే ఎలా అంటే ప్రధానంగా అంటే దేశంలో ఒక గుణాత్మక మార్పు రావాలి, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర టీఆర్ఎస్ పోషిస్తుంది కేసీఆర్ గారు పదే చెప్తున్నారు. అందులో స్పష్టత ఇచ్చారు. అంటే ఏ రూపంలో జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించబోతున్నారు? నగేష్ గారు, అంటే నా ఉద్దేశంలో 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం తెలంగాణ. ఆ రాష్ట్రానికి ఇప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సాధించిన విజయాలు, ఒక రకంగా చెప్పాలంటే మేము ఆల్రెడీ జాతీయ రాజకీయాల్లో ఉన్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రం దేశ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నప్పుడు 6.5-7 ఏళ్ల స్వల్ప సమయంలోనే విద్యుత్ రంగంలో, సాగునీటి రంగంలో, తాగునీటి రంగంలో, సంక్షేమ రంగంలో తనదైన చిరస్మరణీయ ముద్ర వేస్తూ ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 4 ఏళ్లలో పూర్తి చేసి, అసలు ఒకవైపు ప్రపంచం అంతా చైనా వాళ్ళు చాలా వేగంగా కడతారు ప్రాజెక్టులు అని చెప్పుకుంటారు. మరి ఈరోజు తెలంగాణ ఒక భారతదేశంలోని ఒక చిన్న రాష్ట్రం, అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రం,
చైనాతో పోటీ పడుతూ ఈరోజు ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 4 ఏళ్లలో కేంద్రం సహకారం 0 ఉన్నా, అసలు సహకారం లేకపోయినా పూర్తి చేయగలిగినాం. 60 ఏళ్లు మనల్ని వేధించిన కరెంటు సమస్యను 6 నెలల్లో కేసీఆర్ గారు పరిష్కారం చేసినారు. ఫ్లోరైడ్ లాంటి సమస్య, దశాబ్దాల సమస్య కేసీఆర్ గారు 2 ఏళ్లలో పూర్తి చేసినారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే దేశానికి ఆదర్శప్రాయమైనవి. మనం పెట్టిన రైతు బంధు ఈరోజు దేశానికి ప్రేరణగా నిలిచి పీఎం కిసాన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టక తప్పని పరిస్థితిని కల్పించింది. మనం పెట్టిన మిషన్ భగీరథ ఈరోజు హర్ ఘర్ కో జల్ అని కేంద్రం చెప్తుందంటే దానికి ప్రేరణ, దానికి మూలం, దానికి వచ్చిన దానికి మొత్తం ప్రాతిపదికనే మిషన్ భగీరథ. కాబట్టి దేశానికి ఆల్రెడీ తెలంగాణ ఎజెండా సెట్ చేస్తుంది, జాతీయ రాజకీయాలను ఆల్రెడీ ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే 2014కు పూర్వం గుజరాత్ మోడల్ అని ఉదరగొట్టి దేశంలో ఏదో చేస్తామని ఒక భ్రమ కల్పించి 8 ఏళ్ల కిందట నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో మరి అధికారాలను పగ్గాలు చేపట్టింది. 8 ఏళ్లలో మరి ఈ దేశంలో ఏం జరిగింది అని ఆలోచిస్తే కొత్తగా ఒక్క వర్గానికైనా ఏదైనా మేలు జరిగిందా? ఈ దేశంలోని వెనుకబడ్డ వర్గాలకి, ఈ దేశంలోని యువతకి, ఈ దేశంలోని రైతుకి, ఈ దేశంలోని మహిళకి ఏం లాభం జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఏమీ లేదు. 45 ఏళ్లలో పతాక స్థాయికి చేరింది నిరుద్యోగం, 30 ఏళ్లలో పతాక స్థాయికి చేరింది ద్రవ్యోల్బణం. అదేవిధంగా ఆకలి సూచికల్లో 116వ ర్యాంకులో 116లో 103వ ర్యాంకులో భారతదేశం. కరెంటు సంక్షోభం అట్లే ఉంది, సాగునీటి సంక్షోభం అట్లే ఉంది, ఇంటింటికి తాగునీరు రాలేదు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు నరేంద్ర మోడీ గారు. 2022 సంవత్సరం కల్లా రైతుల ఆదాయం డబల్ అన్నాడు. రైతుల ఆదాయం డబల్ కాలేదు, కష్టాలు డబల్ అయినాయి, పెట్టుబడులు డబల్ అయినాయి. చేసింది ఏంది అంటే వెనక్కి తిరిగి చూస్తే ఏదీ లేదు. అందుకే మేమేమంటున్నామంటే దేశంలో ఈరోజు చర్చ జరగాలి. గోల్మాల్ గుజరాత్ మోడలా, గోల్డెన్ తెలంగాణ మోడలా, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ దేశానికి? దేశంలో కరెంటు కడుపు నిండా ఉన్న 4 లక్షల పైచిలకు మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉన్నా ఎందుకు ఇంకా కరెంటు కోతలు ఉన్నాయి? దేశంలో సమృద్ధిగా నదీ జలాలుంటే వ్యవసాయానికి నీళ్ళెందుకు అందవు, తాగునీటికి నీళ్ళెందుకు రావు? తెలంగాణ ఒక చిన్న రాష్ట్రం 6.5 ఏళ్లలో చేయగలిగినప్పుడు దేశం ఎందుకు చేయలేకపోతా ఉంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేష్టలుడిగి చూస్తూ ఉంది? ఇది జరగాల్సిన చర్చ. కానీ చర్చ దీని మీద జరపకుండా కేవలం దేశంలోని యువతలో కొన్ని భావోద్వేగాలు రెచ్చగొట్టి మతం పేరు మీద లేని అనవసరపు చర్చ పెట్టి ఈరోజు చేసిందేమీ లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే ఆయన చాలా మాటలు చెప్పారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు, 2022 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా, 2022 కల్లా బుల్లెట్ రైలు కంప్లీట్ చేస్తా. ఇట్లా చెప్తా ఉంటే ఒక 7-8 వాగ్దాలు ఉన్నాయి మోడీ గారి. మొత్తం నల్లధనం వాపస్ తెస్తా, 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్లో వేస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా. ఇదేది చేయలేదు. కాబట్టి ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి, చేసిందేమీ లేదు కాబట్టి, నిరుద్యోగం ప్రబలుతూ ఉంది కాబట్టి దృష్టి మలచడానికి ఒక డైవర్షనరీ టాక్టిక్ కింద మతం పేరు మీద పనికిమాలిన అంశాలు. రామనవమి ఊరేగింపులో రాళ్ళేయడాలు, ఆ రాళ్ళేసిన వారి ఇళ్లను బుల్డోజర్లతో ధ్వంసం చేయడాలు, రాళ్ళేసింది ఎవరో, ధ్వంసం చేసేది ఎవరో, మతాల మధ్యన చిచ్చు పెడుతుంది ఎవరో, హలాల్ పేరిట, హిజాబ్ పేరిట ఎవరు ఏం బట్టలు వేసుకోవాలి, ఆహారం ఎట్లా ఉండాలి, ఏం ఆహారం తినాలి, ఇది చర్చ ఈరోజు. ఇది దౌర్భాగ్యం దేశానికి. ఓకే, అంటే జాతీయ రాజకీయాల్లో ప్రభావితం చేస్తున్నారు, అంటే ప్రత్యక్షంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏ విధంగా వెళ్తారు? అంటే గత కొంతకాలంగా వివిధ పార్టీల నేతలను కలిశారు, దాని ప్రకారం ఒక ప్రత్యామ్నాయ కూటమి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకున్నారు. అదే విషయంలో నేరుగా ప్రజల్ని కదిలించాలని చెప్తున్నారు. అంటే ఆ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తారని ఒక ఆలోచన. అంటే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తారా, ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తారా, దానిపైన ఏమైనా స్పష్టత వచ్చిందా? అంటే కేసీఆర్ గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంచి సత్సంబంధాలు కలిగిన నాయకుడు, అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగిన నాయకుడు. ఆయన ఎంతోమందితో మాట్లాడుతూ ఉన్నారు. సో భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది సరైన సమయంలో వారే వెల్లడిస్తారు. ఏ దిశగా కార్యాచరణ ఉంటుందనేది కూడా వారే వెల్లడిస్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేశంలో ఎవరూ చేయని పనులు, ఎక్కడా జరగని పనులు, దశాబ్దాలుగా ఎక్కడా జరగని పనులు. అంటే నేను ఏదో అనాలోచితంగా అనడం లేదు నగేష్ గారు. తెలంగాణ యొక్క తలసరి ఆదాయం, తెలంగాణ వచ్చినాడు 1,24,000 రూపాయలు, ఈరోజు 2,78,000 రూపాయలు. తెలంగాణ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 5,06,000 కోట్లు 2014లో, ఈరోజు 11,55,000 కోట్లు. తెలంగాణ ఈరోజు భారతదేశంలో చూస్తే భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రం,
జనాభా పరంగా 12వ పెద్ద రాష్ట్రం. కానీ కాంట్రిబ్యూషన్లో భారత ఎకానమీకి 4వ పెద్ద రాష్ట్రం. ఇది నా లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క. 2.5% జనాభా ఉన్న తెలంగాణ 5% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. గత 7 ఏళ్లలో తెలంగాణ 3,65,797 కోట్ల రూపాయలు 3,65,797 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో కట్టింది. మనకి తిరిగి వచ్చింది 1,68,000 కోట్లు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు జాతి నిర్మాణంలో తమ భాగస్వామ్యం కింద ఇచ్చినారు. సో ఇంతటి పురోగతి ఒక రాష్ట్రం సాధించగలిగితే దేశంలోని ఇతర రాష్ట్రాలు అదే రకంగా ఎందుకు పనిచేయడం లేదు, ఎందుకు ఆ రకమైన పని జరగడం లేదు? ఇది మా ఆవేదన, ఇది మా బాధ. ఏ రూపంలో దీన్ని మరి ఆవిష్కరించాలి అనేది మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అది ఏ రూపంలో అయినా సరే తెలంగాణ మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిందే, జరుగుతుంది. తప్పకుండా దేశవ్యాప్తంగా ఒక కదలిక తీసుకొని వస్తాం. ఓకే, ఈ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న సందర్భంలో ప్రశాంత్ కిషోర్ను కూడా నియమించుకున్నారు. కానీ పీకే కాంగ్రెస్లో చేరడం దాదాపుగా ఖాయమైనట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన సేవలు ఎలా ఉంటాయి? మేము కూడా పేపర్లో చూస్తున్నాము, ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారని ఇంకోటని పేపర్లో చదివిందే. అలాంటి ఏమైనా జరిగితే అప్పుడు మాట్లాడుతాం. అంటే రాష్ట్రంలో పరిస్థితి చూసినట్లయితే గతం కన్నా భిన్నంగా ఇటీవల కాలంలో పార్టీలో కొంత గందరగోళం, అంటే ఎవరికి వారు వర్గాలుగా, ఎవరికి వారు సొంతంగా కార్యక్రమాలు చేయడం ఖమ్మం జిల్లాలో కానీ ఇతర ప్రాంతాల్లో కొంత కనిపిస్తుంది. అంటే పార్టీలో అంటే క్రమశిక్షణ తప్పుతోంది అని ఒక చర్చకు దారితీస్తుంది. అంటే నగేష్ గారు, ఒక పార్టీ ఎంత బలంగా ఉందనడానికి కూడా అదొక సూచిక. ఎందుకంటే ఈరోజు మా పార్టీకి ప్రతి నియోజకవర్గంలో బహుళ నాయకత్వం ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఒకరికి మించి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావాహులు, బలమైన వ్యక్తులు ఉన్నారు. ఇతర పార్టీలకేమో టికెట్లు ఇస్తామంటే తీసుకునే వాళ్ళు లేరు. టీఆర్ఎస్కి మాత్రం ఒక్కొక్క నియోజకవర్గంలో బలమైన నాయకత్వం. ఇవాళ ఇతర పార్టీలు కూడా మా వైపే చూస్తున్నాయి. అక్కడ నుంచి ఎవరన్నా టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వకపోతే మా దగ్గరకు వచ్చేస్తారేమో అని ఆశగా ఇవాళ కొంతమంది చూస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మళ్ళీ గెలిచే పార్టీ టీఆర్ఎస్ అనే ఒక విశ్వాసం ప్రజల్లో తిరుగుతున్న వారికి ఎవరికైనా కలుగుతుంది. కాబట్టి సహజంగా నాకంటే నాకు అంటూ పోటీ, దానికి తగ్గట్టు పోటీగా బల ప్రదర్శనలు, వేదికలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయ పార్టీలు ఇవన్నీ కామన్ అండి, ఇదేదో అసహజమైన విషయం అయితే కాదు. బట్ ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఏదైనా మా దృష్టికి వస్తే, పార్టీ నాయకత్వం దృష్టికి, పార్టీ జనరల్ సెక్రటరీ కానీ, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, వీళ్ళందరం కూడా కలిసి ఎక్కడికక్కడ సద్దుమణిగే విధంగా చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా తీవ్రమైన సమస్యలు ఉంటే తప్పకుండా పార్టీ నిర్ణయాలు తీసుకుంటాం. ఓకే, అంటే దేశంలో ఎక్కడ చూసినా కూడా అంటే అధికారంలో ఉన్నప్పుడు కొంత ప్రభుత్వంలో పైన ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల పైన. అంటే మీరు తరచుగా సర్వేలు చేస్తుంటారు కాబట్టి రాష్ట్రంలో అంటే మీ పార్టీ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి కానీ, వ్యతిరేకత కానీ ప్రభావం ఎలా కనిపిస్తుంది? అంటే నగేష్ గారు, చాలా అత్యంత సహజమైన విషయం. ఎందుకంటే ఎవరో భగవంతులం కాదు. ప్రజలు ఆశించిన స్థాయిలో 100% డెలివర్ చేయగలడం అనేది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, మా వల్ల కాదు. ప్రపంచంలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఇప్పుడు మీరు మమ్మల్ని అడిగిన ప్రశ్న కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తుంది, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికైనా వర్తిస్తుంది. అది అత్యంత సహజమైన విషయం, దానిలో అసహజమేం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి మీరు గమనిస్తే మొదటిసారి గెలిచింది 63 సీట్లతో, రెండోసారి గెలిచింది దాదాపు 90 సీట్లతో. అంటే మా సంఖ్య దాదాపు 1/3 పెరిగింది. సో ప్రజలు మా పట్ల ఎంత, ఆ నాయకుడి యొక్క పనితీరు పట్ల ఎంత అద్భుతమైన స్పందన కనబరిచినారో దాన్ని బట్టే చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా 2019 తర్వాత జరిగిన ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తే 32కి 32 గెలిచాం. 142 స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే 136 గెలిచినాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఎక్కడా కూడా టీఆర్ఎస్ పార్టీకి మరి కార్యకర్తల బలం కానీ, ప్రజల బలం కానీ చెక్కు చెదరకుండా ఉంది. కాబట్టి నాకు తెలిసి అయితే ఎక్కడెక్కడనే ఉన్న ఎమ్మెల్యేల మీద ఇంకోటో చిన్న అసంతృప్తులు ఉంటే ఉండవచ్చు. దానికి ఇంకా ఎలక్షన్కి చాలా సమయం ఉంది. ఏమైనా సర్దుబాటు కూడా చేసుకోవాల్సి వస్తే, ఏమైనా చిన్న అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవాల్సి వస్తే, ఏమైనా పొరపాట్లు ఉంటే సర్దుకోవడానికి కూడా సమయం. ఇది ఇటీవల కొన్ని సంఘటనలు అంటే ఖమ్మం, కామారెడ్డిలో ఆత్మహత్యలు, ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నేతలపైన, ఖమ్మంలోనైతే మంత్రిపైనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో పార్టీ పరంగా ఎందుకు స్పందించడం లేదని విమర్శలు. గతంలో స్పందించినప్పుడు పార్టీ నుంచి సస్పెన్షన్ అలాంటివి వచ్చాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈ 2 సంఘటనలు ఎందుకు స్పందించలేదండి? ఇప్పుడు రామాయంపేటలో ఒక తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. నేను వెంటనే పద్మా దేవేందర్ రెడ్డి గారి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మాట్లాడి నేను వారికి చెప్పింది ఒకటే, వెంటనే పోలీసులకు గట్టిగా చెప్పండి, పార్టీ తమ భేదాలు అట్లాంటి ఏం లేకుండా తప్పు ఎవరు చేసినా వారికి శిక్ష పడాల్సిందే. ఆ మున్సిపల్ చైర్మన్ తప్పు చేస్తే వెంటనే ఎక్కడున్నది వెంటనే తీసుకెళ్లి అప్పగించండి అని చెప్పాను. పోలీసులకు కూడా గట్టిగా చెప్పాను, మీరేమీ ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. లా ఆఫ్ ద ల్యాండ్ అప్లైస్ టు ఎవ్రీబడి. అట్లాంటిది ఏమీ మాకు ప్రత్యేకంగా ఒకరి పట్ల మమకారంగా ఇంకోటిగా ఉండాల్సిన అవసరం లేదు. వారిని అరెస్ట్ కూడా చేశారు. ఇంకా తర్వాత అది నడుస్తుంది, కార్వాయి నడుస్తుంది. ఆ కేసు ఏమవుతున్నదో
అందులో ఏం నిజం ఉంది ప్రభుత్వ పరంగా చట్టం కాకపోతే ఒకటి మాత్రం ఉంది, ట్రయల్ షుడ్ నాట్ బి బై మీడియాలో ఫలానా వారు ఫలానా మాట అన్నారు కాబట్టి అదే నిజం, లేదా ఫలానా ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు కాబట్టి అదే నిజం, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళని చేయనండి, పోలీసులను తమ పని చేయనండి. ఎవరైనా తప్పు చేస్తే గ్యారంటీ శిక్ష పడాల్సింది. ఇందులో ఒక వ్యక్తి కోసం మా పార్టీ నష్టం చేసుకుంటాం, ఎందుకు చేసుకుంటామండి, మాకేం అవసరం. రెండవది, ఖమ్మం అన్నారు మీరు, ఏం జరిగిందండి ఖమ్మంలో? ఎందుకు ఒక యువకుడిని రెచ్చగొట్టి ఆయనను ఉద్వేగానికి గురి చేసి ఎవరు తాగించారు ఆయనకి, ఎవరు ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపించింది ఎవరు? ఎందుకు ఆ పిల్లోని రెచ్చగొట్టి భావోద్వేగం ఏముంది ఖమ్మంలో? సందర్భం ఏముంది అసలు? లేని పంచాయతీలు పెట్టి, పనికిమాలిన పంచాయతీలు పెట్టి, అవసరం లేని పంచాయతీలు పెట్టి రెచ్చగొడుతుంది ఎవరు? ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ పని అసలు? ఆ పిల్లోడు ఇది ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కాదు. ఉంటాయి రాజకీయాలు అన్నప్పుడు ఘర్షణలు ఉంటాయి, స్పర్ధ ఉంటుంది, పోటీ ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ రెచ్చగొట్టే మాటలు, పనికిమాలిన మాటలు, లేని భావోద్వేగాలు ఎందుకండి? చేస్తున్న వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నమాట. మా మంత్రి గారు నన్నే ముందు మీరు అన్నట్టు అంటే కేసులు దర్యాప్తు జరుగుతుంది. అయితే గతంలో పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారు, ఆరోపణలు రాగానే, ఎఫ్ఐఆర్ కాగానే, ఇప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇందుకు చర్చ చేయడానికి ఉంది బ్రదర్. మా పార్టీ వాడైనా ఎవరైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జ్యుడిషియల్ రిమాండ్కి పంపి వారి చట్టానికి అప్పచెప్పినప్పుడు జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది కదా. అందులో మేము ఏదైనా వారిని షీల్డ్ చేసినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వారు ఒక మంత్రి గారి కొడుకు 8 మంది రైతుల మీదకి కారు ఎక్కించి చంపించారు, జీప్ ఎక్కించి చంపించారు. ఆయన మంత్రి గారు తప్పుకోలేదు, కానీ మొత్తం వీడియో ఫుటేజ్తో సహా బయటకు వచ్చింది, ప్రూవ్ అయింది, ఆయన జైలుకు కూడా పోయాడు. ఆ మంత్రి గారిని తప్పించారా? అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము తప్పు చేసామంటే, మా మంత్రి గారి మీద ఆరోపణలు వచ్చినాయి, వాస్తవం ఏమైనా ఉందా అందులో? వీడియో ఫుటేజ్ ఉంది, ఆ మంత్రి గారు కొడుకున్నాడని ఎఫ్ఐఆర్ ఉంది. ఆయనను పార్టీల నుంచి తప్పించారా, మంత్రి పదవి నుంచి తప్పించారా? ఇక్కడ ఏ ఆధారము లేకుండా కేవలం ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కదా, ప్రతిపక్షం వాళ్ళ ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు కదా, కాబట్టి తీసేయండి మంత్రిని అంటే, అట్లాంటి నేను కూడా రేపు చెప్తాను, బండి సంజయ్ గారు ఫలానా చోట మర్డర్ చేశారని చెప్తాను, తీసేస్తారా ఆయన్ని? ఆధారరహితంగా మాట్లాడితే ఎట్లా? ఆధారం ఉంటే ఇవ్వండి, తప్పకుండా పరిశీలిస్తాం. అంటే రాష్ట్రంలో అంటే గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాజకీయ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. అంటే గతంతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ కొంత బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇతర పార్టీలు కూడా రంగ ప్రవేశం చేసే బలంగా కనబడ్డాయి మీకు గత ఎన్నికలతో పోలిస్తే. అప్పుడు 108 స్థానాల్లో డిపాజిట్ పోయింది భారతీయ జనతా పార్టీకి, సరే 100 స్థానాల్లో పోతుందేమో. అది బలమా? బలం అనేదానికి ప్రాతిపదిక ఏంటి? ఓ 4 టీవీల్లో మాట్లాడడం, అరుపులు, గావు కేకలు పెట్టడం, అదే పిడబొబ్బలు పెట్టడం. హుజూరాబాద్ లో విజయం, దుబ్బాకలో విజయం, తర్వాత ఎన్నిట్లో ఓడిపోయారు, 9 కార్పొరేషన్లో ఓడిపోయారు, 3 ఎమ్మెల్సీలు ఓడిపోయారు, వాళ్ళ సొంత సిట్టింగ్ సీట్ ఓడిపోయారు. మరి అదెందుకు చూడట్లేదు మీరు? దుబ్బాకలో ఎన్ని ఓట్లతో గెలిచారు? 1000 ఓట్లతో. అక్కడ కారు గుర్తును, పోలిన గుర్తు, ట్రక్కు గుర్తుకు 4000 ఓట్లు వచ్చినాయి, అది విజయమా? దుబ్బాకలో గతంలో టీఆర్ఎస్ గుర్తు మీద ఈటెల రాజేందర్ గారు ఎంతతో గెలిచారు, మొన్న ఎంతతో గెలిచారు? నేనేమంటున్నా అంటే, దయచేసి వాపును చూసి బలుపు అనుకొని ఏదో జరిగిపోతుందని భ్రమపడి, ఏం జరిగిందండి ఈ రాష్ట్రంలో? ఎక్కడ వారు ఏదో వారి బలాన్ని ప్రదర్శించి గెలిచింది? ఎక్కడ గెలిచారు? ఏం గెలిచారు? గెలిచిన తర్వాత ఏం చేశారు? నేను అడుగుతా ఉన్నా. దుబ్బాకలో గెలిచింది భారతీయ జనతా పార్టీ, సరే 1000 ఓట్లతో గెలిచారు సాంకేతికంగా. దుబ్బాకలో గెలిచిన శాసనసభ్యుడు ఇప్పటివరకు చేసిన పని ఒక్కటి చెప్పండి, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులు ఒక్కటి చెప్పండి. హుజూరాబాద్లో గెలిచిన శాసనసభ్యుడు హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా తెచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారిని ఒప్పించి మెప్పించి ఏం తెచ్చారో చెప్పండి. 4 పార్లమెంట్ సభ్యులు గెలిచారు భారతీయ జనతా పార్టీ వారు. ఒక్కడంటే ఒక్క పార్లమెంట్ సభ్యుడు, ఒక్కడంటే ఒక పని ఆయన నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా తెచ్చింది ఒక్కటి చెప్పండి. ఎందుకు వేసినారు వీళ్ళ కోట్లు? వేసి ఏం లాభం సాధించారు ప్రజలకి? వీళ్ళు తెచ్చింది ఏంటి? రాష్ట్రానికి సాధించింది ఏంటి? ఇవన్నీ ప్రజలు ఆలోచించట్లేదా? 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారండి భారతదేశం మొత్తం. మనకు తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా. 7 ఐఐఎంలు ఇచ్చారు మొత్తం భారతదేశంలో, మనకిచ్చింది గుండు సున్నా. 16 ట్రిపుల్ ఐటీలు ఇచ్చినారు, మనకిచ్చింది గుండు సున్నా. 4 ఐసర్లు ఇచ్చారు, మనకిచ్చింది గుండు సున్నా. 22 STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఇచ్చారు దేశంలో, మనకు సున్నా. 84 నవోదయ పాఠశాలలు ఇచ్చారు. కొత్త జిల్లా ఏర్పడితే చట్టం ప్రకారం కొత్త జిల్లాలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి, మనకిచ్చింది సున్నా. మరి అట్లాంటప్పుడు ఏమీ ఇయ్యని భారతీయ జనతా పార్టీకి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఇది తెలంగాణ ప్రజలు అనుకుంటున్న మాట. రెండవది, బండి సంజయ్ గారి సొంత పార్లమెంట్లో నా అసెంబ్లీ ఉంది. మా పద్మశాలి సోదరులు, మా నేత కార్మికులు అడుగుతున్నారు, మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలని 7 ఏళ్ల నుంచి 4 మంత్రులను కలిసాం. వచ్చిందా? ఇక్కడ ఒక జాతీయ ప్రాజెక్టు హోదా కావాలని అడుగుతున్నాం. ఆయన పాలమూరులో తిరుగుతున్నాడు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాము అని సుష్మా స్వరాజ్ స్వయంగా చెప్పారు. ఇక్కడే హైదరాబాద్లో సభ పెట్టి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పింది సుష్మా స్వరాజ్ గారు, స్వర్గీయ సుష్మా స్వరాజ్. ఇచ్చిండ్రా? తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రా? తెలంగాణకు పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చారా? బయ్యార ముక్కు కర్మాగారం అన్నారు, కాజీపేటలో రైలు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, మాకేమీ ఇవ్వలేదు. పక్కన మహారాష్ట్రలో లాతూరులో ఇస్తారు,
గుజరాత్లో నిన్న మోడీ గారు పోయి 20,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఖర్చు పెడుతున్నామని చెప్తారు. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నుల సొమ్ముతో మీరు కులుకుతూ గుజరాత్లో ప్రాజెక్టులు పెట్టుకుంటూ, మహారాష్ట్రలో ప్రాజెక్టులు పెట్టుకుంటూ, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రాజెక్టులు పెట్టుకుంటూ తెలంగాణ ప్రజల్ని బానిసల్లాగా చూస్తామంటే పడి ఉండడానికి మేము బానిసలమా? ఎందుకు వినాలా ఈ మాట? 4 గెలిచిన ఎంపీలు, కేంద్ర మంత్రి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషన్ మెడిసిన్ హైదరాబాద్లో పెడుతున్నామని స్టేట్మెంట్. 15 రోజుల తర్వాత అది గుజరాత్కు పోతుంది. మా ప్రధానమంత్రి పోయి శంకుస్థాపన చేశారు. ఆయనకి ఆ మంత్రి గారు సహాయ మంత్రా, నిస్సహాయ మంత్రా, ఆయనకు పలుకుబడి ఉందా లేదా మరి ఆయనే చెప్పాలి. వీళ్ళని గెలిపించి ఏం లాభం ఒరిగింది తెలంగాణకి? ఓకే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మీకు అంటే ప్రధాన ప్రత్యర్థిగా ఏ పార్టీని భావిస్తున్నారు? అంటే లాస్ట్ టైం బీజేపీకి 1 సీట్ వచ్చింది, ఏది శాసనసభ ఎన్నికల్లో. కాంగ్రెస్కి కొన్ని సీట్లు వచ్చినాయి. ఈసారి కూడా బహుశా బీజేపీకి 1, 2 వస్తే వాళ్ళకి 4, 5 వస్తాయి అనుకుంటా. కాబట్టి ఎవరు ప్రధాన ప్రత్యర్థి అంటే మరి నాకు తెలిసినంత వరకు ఎంఐఎంఏ ప్రధాన ప్రత్యర్థి. ఇప్పుడైతే రాష్ట్ర శాసనసభ చూస్తే కూడా ఎంఐఎంఏ ప్రధాన ప్రత్యర్థి. మళ్ళీ వాళ్ళే ఉంటారేమో, వాళ్ళే ప్రతిపక్ష పాత్రలో వాళ్ళే ఉన్నారు, మళ్ళీ వాళ్ళే ఉంటారు. అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ప్రత్యర్థిగా భావించారు. అంటే ఇప్పుడు శాసనసభలో ఇప్పుడు మీరు చూడండి, నంబర్స్ చూడండి. ఎంఐఎంకి 7 శాసనసభ్యులు ఉన్నారు, కాంగ్రెస్కి 6, బీజేపీకి 3. రేపు కూడా అదే రిపీట్ అవుతుందని నేను అంటాను. ఓకే, అంటే గతంలో అంటే రాష్ట్రపతి ఎన్నికలప్పుడు బీజేపీకి సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఈసారి ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు, లేక మీరే అభ్యర్థిని ఏమైనా నిలబెట్టే ఆలోచన? అంటే ఇంకా అవన్నీ కూడా పార్టీలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు. ఒకటి మాత్రం వాస్తవం, 7 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వానికి వారు చాలా నిర్ణయాలు తీసుకున్నా, కొత్త రాష్ట్రం, మనం స్పర్ధ వద్దు, కలిసి పనిచేద్దాం, కేంద్రం నుంచి మనకు కూడా కొంత ప్రయోజనం వస్తుంది, ఓ జాతీయ ప్రాజెక్టు, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మన పిల్లలకు ఉద్యోగాలు, పారిశ్రామిక కారిడార్లు, ఫార్మాసిటీ లాంటి ప్రాజెక్టులకు చేయూత, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు చేయూత, మన మెడికల్ డివైజెస్ పార్కుకు చేయూత, ఇట్లా అదనంగా డబ్బులు వస్తాయి, నిధులు వస్తాయి, అభివృద్ధి చేసుకోవచ్చని మద్దతు ఇచ్చినాం. దురదృష్టం ఏంటంటే కేంద్రం సవతి తల్లి ప్రేమ వివక్ష తప్ప ఇంతవరకు ఇచ్చింది ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టుకు ఒక్కటంటే ఒక్క పైసా, రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన 42%కు అదనంగా ఒక్క పైసా వచ్చిందా అంటే సమాధానం లేదు. ఇంకా సిగ్గుమాలిన వ్యవహారం ఏమంటే ఒక ఆయన తిరుగుతూ అంటాడు, ఇందులో ప్రతి దానిలో మా పైసా ఉందంటాడు. నేను అడుగుతున్నా ఈరోజు, ప్రతి దానిలో మీ పైసా లేదు. గుజరాత్లో, యూపీలో మీరు ఖర్చు పెట్టే దానిలో తెలంగాణ పైసలు ఉన్నాయి. ఇటుకెళ్ళి 3,65,797 కోట్లు మనం పన్నులు కడితే తిరిగి వచ్చింది 1,68,000 కోట్లు. అంటే 2 లక్షల కోట్లు తెలంగాణ సొమ్ములు మీరు ఇతర రాష్ట్రాల్లో, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. కాబట్టి సిగ్గు తెచ్చుకోండి, తెలంగాణను కించపరచకండి, ఇవ్వకపోతే ఇవ్వలేదు, అవమానపరచకండి, ఇది మంచిది కాదు. ఓకే, అంటే గతంలో లేని విధంగా రాజ్ భవన్, ప్రగతి భవన్కు మధ్య కొంత దూరం కనిపిస్తుంది. అయితే గతంలో నరసింహన్ గవర్నర్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మీరు అంటున్నారు. రాజ్ భవన్ అనేది, గవర్నర్ వ్యవస్థ అనేది వారి పాత్ర చాలా పరిమితం. ప్రజాస్వామ్య దేశంలో గవర్నర్ వ్యవస్థ పాత్ర చాలా చాలా పరిమితం. అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ పొజిషన్, అది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. కానీ ఇట్స్ అ నామినేటెడ్ పోస్ట్. కేంద్ర ప్రభుత్వం ఎవరు నామినేట్ చేస్తే వారు వస్తారు. ఇట్స్ నాట్ అన్ ఎలెక్టెడ్ పోస్ట్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కీలకమైన పాత్ర ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వందే సెంట్రల్ రోల్ ఉంటుంది. మిగతా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా వాళ్ళు కాన్స్టిట్యూషన్గా ఉండాలి కాబట్టి చెక్ అండ్ బ్యాలెన్స్ కోసం ఉంటారు తప్ప, మేమేదో అని ఎక్కువ ఊహించుకొని నేను ప్రభుత్వాన్ని పడగొట్టగలను కావాలంటే అనే భ్రమలు ఎవరికైనా ఉంటే అది మంచిది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఇదే నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు. కావాలంటే మీ ఈటీవీ స్టూడియోలో ఉంటే తీయండి. అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు ఉండాలి గవర్నర్లు. సర్కారియా కమిషన్ ఏం చెప్పింది, పూంచ్ కమిషన్ ఏం చెప్పింది అని చెప్పి అద్భుతమైన స్పీచ్ ఇచ్చిండు. ఉంది, దొరుకుతుంది లైబ్రరీలో. మరి ఆయన్నే వచ్చినాక నిన్న మొన్నటిదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా తమిళనాడులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ గవర్నర్ పెట్టినారు. మరి రాజకీయాల్లోంచి వెంటనే తీసుకొచ్చి ఇక్కడ గవర్నర్గా పెడితే ఆ రాజకీయ వాసనలు పోతాయా? సహజంగా అక్కడో ఇక్కడో ఘర్షణ జరుగుతుంది కావచ్చు. వీ హ్యావ్ ఆల్ రెస్పెక్ట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, కానీ రెస్పెక్ట్ ఈజ్ ఎ 2-వే స్ట్రీట్. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ అంటే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వమన్నందుకు వెంటనే స్టాంపు వేయనందుకు ఇదంతా అదొకటే కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రెస్పెక్ట్ అనేది పరస్పరం, గౌరవం అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకునేది ఉండాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఘర్షణ పడతాను, నేను ఒక పార్టీకి సంబంధించిన
వ్యక్తిని గతంలో కాబట్టి అదే ప్రభుత్వానికి ఏ పద్ధతిలో విషయంలో గవర్నర్ వ్యవస్థ నుంచి రెస్పెక్ట్ రాలేదంట. నేను అట్లా అంటలేదు. నేను మాకు ఇప్పటికి కూడా నేను అదే అంటాను. ఆవిడ ఏమి ఊహించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నేను గవర్నమెంట్ కొద్దిగా అయితే పడేస్తుంటే అనే మాట ఎట్లా అంటారండి? ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంటు, 105 మంది శాసనసభ్యులున్న గవర్నమెంటు ఏమనుకుంటున్నారు? ఎటుపడితే అటు పడేస్తే పడిపోద్దా? ఇదేమన్నా బీగోపాల్ సినిమానా? సపట్లు కొట్టంగానే సుమోలు గాల్లో లేకపోవడానికి లేకపోతే ప్రభుత్వాలు పడిపోవడానికి? ఇది పద్ధతి కాదు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని నేను కావాలంటే పడేయగలిగితే పడేస్తుంటే 15 రోజులు నా దగ్గర ఫైల్ పెట్టుకుంటే పడిపోతే ఆ గవర్నమెంట్ అట్లా ఇదే రాష్ట్రంలో రామ్లాల్ గారు ఎన్టీఆర్ గవర్నమెంట్ని అప్రజాస్వామికంగా కూలదోసింది. ఏమైంది? తెల్లారి నెల రోజుల లోపల మళ్ళీ తిరిగి ప్రజలు ప్రతిష్ఠ చేసుకోలేదు. కాబట్టి శక్తి, సామర్థ్యాలు, పాత్ర, పరిమితులు ఎవరికి వారు అర్థం చేసుకుంటే మంచిది. ఓకే, పాలన విషయాలకు వచ్చినట్లయితే అయితే ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల పాలవుతుంది అనేది ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగులకు, పింఛన్లకు అంటే వెంటనే జీతాలు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితులకు వచ్చింది అంటున్నారు. ఎవరన్నారు నా మాట? ఇప్పుడు మా ప్రత్యర్థులు అంటారు, మనకు తప్పదు కాబట్టి అంటారు. వాళ్ళకి విమర్శించడానికి విషయాలు లేవు. కరెంటు బాగుంది, నీళ్లు బాగున్నాయి, ఎండాకాలం ప్రజలు సుఖంగా ఉన్నారు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. ఒకటి. రెండవది, అప్పుల పాలు. తెలంగాణ యొక్క అప్పుల పరిమాణం చూస్తే మేమైనా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి చేస్తున్నామా? మేమైనా దేశ నిబంధనలు దాటి ఏమన్నా అక్రమంగా చేస్తున్నాం? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దేశంలో అందరికీ ఉంటాయి, మాకు కూడా అవి వర్తిస్తున్నాయి. అకార్డింగ్ టు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఖర్చు పెడుతున్నాం. తెలంగాణ యొక్క డెట్ జిఎస్డిపి అంటే అప్పు స్థూల రాష్ట్రీయ ఆదాయ ఉత్పత్తి చూస్తే మనం కేవలం 22% కాడికి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 65% కాడు ఉంది. నరేంద్ర మోడీ వచ్చినాక 130 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మరి ఇక వాళ్ళు మమ్మల్ని అంటే ఎట్లా బ్రదర్? అదొకటి. 4వ మాట, అసలు అప్పు చేసి ఎక్కడ ఖర్చు పెడుతున్నాం మనం? అప్పు చేసి పునరుత్పత్తి చేస్తే, సంపదను పునరుత్పత్తి చేయగలిగితే దట్స్ కాల్డ్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ నాట్ డెట్. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో మనం అప్పు చేసి ఏ రంగాల మీద ఖర్చు పెట్టాము? విద్యుత్ ఉత్పత్తి మీద ఖర్చు పెట్టాం 1000 కోట్లు. సాగునీటి రంగం మీద ఖర్చు పెట్టాం 1000 కోట్లు. తాగునీటి రంగం మీద ఖర్చు పెట్టాం 1000 కోట్లు. దానివల్ల తిరిగి సంపద సృష్టించబడుతుంది కదా. ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చే వ్యవసాయం వల్ల వచ్చే ఉత్పత్తులు, తర్వాత వచ్చే అనుబంధ పరిశ్రమలు, దాని నుంచి ఉత్పత్తి అయ్యే సంపద రాష్ట్ర సంపద కాదా? ఇదేమైనా కేసీఆర్ గారు మూటలు కట్టుకొని తీసుకొని పోతారా? అంటే ఈ రకంగా తెలివి లేకుండా మాట్లాడు. ఇంకోటి నేను ఇదొకటి కూడా చెప్తా ఉన్నాను. మన డెట్ జిఎస్డిపి రేషియో 22%. భారతదేశం యొక్క డెట్ జీడిపి రేషియో 65%. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో 108%. జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో 200%. మరి ఆ రెండు కూడా టాప్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. వారికి తెలివి లేదా? లేక దేశాన్ని ఎట్ట నడపాలో తెలియదా? అప్పు చేస్తే తప్పనే ఆలోచన నాకు అర్థం కాదు. అప్పు అనేది తీసుకొచ్చి ఒకవేళ భవిష్యత్తులో ఉపయోగపడే రంగాల మీద ఖర్చు పెడితే అది పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడి నుంచి మళ్ళీ తిరిగి సంపద సృష్టించబడుతుంది. రాష్ట్ర ఆదాయం, రాష్ట్రం యొక్క సంపద పెరుగుతుంది. ఓకే, అంటే ఇటీవల శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచమంతా ఒక చర్చ జరుగుతుంది. ఈ ఉచిత పథకాలు, మితిమీరిన సబ్సిడీలు, రాయితీలు అనేది భవిష్యత్ పైన ఒక ఇబ్బందిగా మారుతుందని, అది రాష్ట్రానికి మనం ఏది మితిమీరింది, ఏది మితిమీరలేదని ఎవరు నిర్ణయిస్తారు? ఈ దేశంలో అల్టిమేట్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉన్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ పాస్ కావాలంటే రాష్ట్ర శాసనసభ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉంది. వారికంటే మాకు ఎక్కువ తెలుసు అని ఎవరైనా అనుకుంటే అమాయకత్వం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒకటి మనం ఒప్పుకోపోయిన నగేష్ గారు, మనకు రుచించకపోయినా భారతదేశం ఇంకా కూడా థర్డ్ వరల్డ్ కంట్రీయే. మనం ఇంకా ఎదుగుతున్న దేశమే, ఎదిగిన దేశం కాదు. ఎదుగుతున్న దేశంలో, థర్డ్ వరల్డ్ కంట్రీలో, పేద దేశంలో నిరుపేదలు ఉంటారు. నిరుపేదలను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పరస్పరం కలిసి పనిచేయకపోతే తప్పు అవుతుంది. ఉదాహరణకి రైతులు భయంకరమైన డిస్ట్రెస్లో ఉన్నారు. తెలంగాణ వచ్చేంతవరకు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆత్మహత్యలు, కరెంటు రాదు, నీళ్లు లేవు, పెట్టుబడి దొరకదు, అప్పులో ఊబి. ఇది పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు అప్పులు రుణమాఫీ అయింది. కొత్తగా పెట్టుబడి సాయం చేస్తున్నాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, నీటి తీరువా రద్దు చేసినాం, కొత్త ప్రాజెక్టులు కడుతున్నాం, ఉన్న చెరువులు బాగు చేస్తున్నాం, రైతు వేదికలు కట్టి వాళ్ళను చైతన్యపరుస్తున్నాం. ఇవన్నింటి వల్ల ఆత్మహత్యలు దేశంలో అత్యల్పంగా తగ్గినాయి. ఇది మంచిదంటారా చెడ్డంటారా మీరు? రైతు బంధు అనే కార్యక్రమం మంచా చెడా? ఎట్లా చేస్తే ఎవరు చెప్పాలి? అది ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి ఉండే పరిస్థితులు బట్టి, అక్కడ ఉండే వల్నరబుల్ సెక్షన్ బట్టి, ఎవరైతే ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో పేదలు, వారిని ఆదుకోవడం తప్పని ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తే ఎట్లా అంటాం? 2000 రూపాయలు ఈరోజు ఒక అవ్వకు పెన్షన్ ఇచ్చి, ఒక తాతకు పెన్షన్ ఇచ్చి, పిల్లల మీద ఆధారపడే పరిస్థితి లేకుండా కనీసం వారి మందు బిల్లలన్నా వారు కొనుక్కునే స్థాయిలో వారిని ఆసరాగా వారికి నిలబడితే తప్ప, ఇట్లా రైతుకి ఉచిత విద్యుత్ ఇస్తే తప్ప, ఇట్లా చెప్తే నేనేమంటున్నా అంటే, కొంతమందికి రుచించవచ్చు, రుచించకపోవచ్చు. వాస్తవం ఏమంటే, పరిమితికి మించి, తాహతుకు మించి చేస్తే తప్పు. కానీ ఈ ఒక గ్రోయింగ్ స్టేట్, బ్రహ్మాండంగా ఎదుగుతున్న రాష్ట్రం,
సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ పోతున్న రాష్ట్రానికి ఏ ఇబ్బంది లేదు. ఓకే, మీరు అన్నట్టుగా అంటే కాళేశ్వరం లాంటి ఒక ప్రపంచ స్థాయి ప్రాజెక్టులో నిర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. Yes. దురదృష్టం ఏంటంటే నాగేష్ గారు, ఈటీవీ గుర్తిస్తోంది, మీరు గుర్తిస్తున్నారు, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మోడీ గారు వోకల్ ఫర్ లోకల్ అంటారు, కానీ ఐ డోంట్ నో వై ఆయన భారతదేశంలో అంతర్భాగమైన తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటే దాని గురించి మాత్రం ఒక ప్రశంసాపూర్వకమైన మాట కూడా రాదు. మన్ కీ బాత్ అని మాట్లాడతారు, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయన మనసులో చోటున్నట్టు లేదు తెలంగాణ రాష్ట్రానికి. అందుకే మనం ఇక్కడ ఏం చేసినా, ఏ మంచి పని చేసినా ఒక మాట రాదు. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తే దాన్ని కాపీ కొట్టి ప్రోగ్రాం పెట్టుకున్నాడు, హర్ ఘర్ జల్ అని, కానీ ఒక ప్రశంసాపూర్వకమైన మాట రాదు. పోనీ ఆ ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వమని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే దానికి డబ్బులు ఇవ్వరు. మన రైతు బంధు కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకుంటాడు, కానీ రైతు బంధు గురించి ఒక మంచి మాట ఆయన నోటెమ్మడ రాదు. ఎందుకు అంత కోపం తెలంగాణ అంటే? ఎందుకంత కక్ష? ఎందుకంత ఈర్ష? గుజరాత్ని దాటిపోతున్నామనా, లేకపోతే మీ గోల్ మోడల్ బయట పెడుతున్నామనా? ఎందుకు జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వరు, అడిగితే ఇవ్వరు. ఒక్క పైసా అదనంగా రాదు, ఒక్క ఇన్స్టిట్యూషన్ రాదు. ఇది మా బాధ. కానీ ఈ అభివృద్ధితో పాటు వాటిలో అవినీతి జరుగుతుంది అనేది ఆరోపణ. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ధాన్యం సేకరణ వరకు అవినీతి జరిగింది. సిబిఐ విచారణ కావాలని విపక్షాలు. ఆరోపణది ఏముంది? నేను ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని నాగేష్ గారు, మీరు దయచేసి సమయం అంతా ఆలోచించండి. నేను చూస్తూ ఉన్నాను దేశవ్యాప్తంగా ఏం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఏం జరుగుతుంది ప్రస్తుతం? డబల్ ఇంజన్ అంటే ఏంటి? డబల్ ఇంజన్ మోడీ ఈడీ, అయితే మోడీ లేకపోతే ఈడీ, జుమ్లా హమ్లా. డబుల్ ఇంజన్ అయితే జుమ్లా లేకపోతే హమ్లా. అంటే ఒక్కటి ఆలోచించండి మీరు, నేను ప్రజల్ని కూడా అడుగుతా ఉన్నా. ఈ దేశంలో మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాలు 20-21 ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ సిబిఐ దాడి జరగదు, ఈడీ దాడి జరగదు, ఐటీ దాడి జరగదు, ఏది జరగదు. ప్రతిపక్షాలు ఉన్న కాడ మాత్రం దాడులు జరుగుతుంది. మీరు తప్పేం లేదు, చేయండి, మాకేం నష్టం లేదు, భయపడేదేం లేదు. ఇక్కడ సుజనా చౌదరి మీద, సీఎం రమేష్ మీద ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళు పోయి బీజేపీలో చేరుతారు. మీరు ఒక్కసారైనా తర్వాత కేసు ఏమైనా జరిగింది విన్నారా? ఏమైంది చెప్పమంటే చెప్పరు. అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా ఆరోపణలు చేయడం, వాళ్ళే ఆరోపణ చేస్తారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఆయన ఉంటాడు, జైల్లో పెడతా కేసీఆర్ని అంటాడు. అసలు ఎవరైనా మమ్మల్ని జైల్లో పెట్టడానికి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని జైల్లో పెడతా అంటాడు. మరి నేను అనొచ్చా ప్రధానమంత్రిని జైల్లో పెడతాను అంటే ఊకుంటారా? ప్రధానమంత్రి ఎట్లా వస్తాడో మా రాష్ట్రానికి చూస్తా, జైల్లో పెడతాను నేను అన్నా అనుకోకుంటారా? నిన్న జిగ్నేష్ మేవానీ అని ఒక ఎమ్మెల్యే గాంధీని పైకేమో గాంధీ మాటలు మాట్లాడతారు, చేసేయని గాడిసే పనులు అని చెప్పి పెట్టిండు ప్రధానమంత్రి మీద. ఆయన అరెస్ట్ చేసిండ్రు. నేను కూడా అంటున్నా ఇలా బరాబర్ అంటున్నా. ఎస్, నరేంద్ర మోడీ చెప్పేటి అని గాంధీ సిద్ధాంతాలు, కానీ కొలిచేది మాత్రం గాడ్సేనే కొలుస్తున్నాడు. ఆదర్శాలు వల్లించేది గాంధీది, ఆచరణ మాత్రం గాడ్సేది. నేను కూడా అంటున్నా పెట్టు కేసు. నేనేమంటున్నా అంటే ఇట్లా భయపెడతాం, కేసులు పెడతాం, పెట్టండి. ప్రజాస్వామ్యంలో దేశంలో మాట్లాడడానికి హక్కు లేదా? తప్ప మిమ్మల్ని ప్రశ్నించడం తప్ప? మీరేమన్నా నియంతలా, లేక మీరేమన్నా ఈ దేశంలో మోనార్కా? ఎవరికి భయపడాలి? మేము ఎందుకు భయపడాలి? ఆరోపణలు అంటున్నారు. ఆరోపణలు ఇప్పుడు మేము 8 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాం. ఆరోపణలు ఆధారాలు ఉంటే ఇప్పటివరకు ఎందుకు 4 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు ఆయన, జైల్లో పెడతా పెట్టు. నేనేమంటున్నా అంటే ప్రజలు ఆలోచించాలి ఇది. అంటే మొత్తం సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్సా బీజేపీ వాళ్ళంతా? వాళ్ళు ఎవరి మీద ఈడీ దాడులు జరగవు, ఐటీ దాడులు జరగవు. వాళ్ళ పార్టీ ఎట్లా నడుస్తుందో మా పార్టీ ఎట్లా నడుస్తుంది. వాళ్ళు ఎలక్షన్లో ఎట్లా అయితే ఖర్చు పెడుతున్నారో మేము అట్లే పెడుతున్నాం. అట్లాంటప్పుడు కేవలం ఒక్కరిని ఏదో ఒక ఫ్రేమ్లో పెట్టేసి వాళ్ళు ఒక్కరే అవినీతి పరులు, మేమంతా అసలు హరిశ్చంద్రుడికి అందరం నియర్ బై రిలేటివ్స్ అన్నట్టు బిల్డప్ ఎందుకు? తప్పు కాదా? వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం. నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తుందా ఈ దేశంలో? ఆయన రాసిన ప్రకారమే అన్ని వ్యవస్థలు ఉండాలా, సిబిఐ ఉండాలా, ఈడీ ఉండాలా, ఐటీ ఉండాలా, ఎలక్షన్ కమిషన్ ఆయన చెప్పినట్టు ఆడాలా, జడ్జీలు ఆయన చెప్పినట్టు తీర్పులు ఇవ్వాలా? ఇదేనా పద్ధతి? నిన్న రమణ గారు కూడా స్వయంగా అన్నారు కదా, మేము చెప్పిన ఆదేశాలు పాటించరా అని. జహాంగీర్పురిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆగవండి డెమాలిషన్స్? సుప్రీంకోర్టు తీర్పు అంటే కూడా బుల్డోజరేనా? సుప్రీంకోర్టు తీర్పును కూడా బుల్డోజ్ చేస్తారా? ఇదేనా నీతి? ఇదేనా ప్రజాస్వామ్యం? ఈ మాట అంటే కోపం. ఆకార్ పటేల్ అనే ఆయన ఒక పుస్తకం రాసినారు, ఫెయిల్డ్ ఇయర్స్ ఆఫ్ మోడీ ఎకనామిక్స్. ఆయన బయటికి పోనీయకుండా ఎయిర్పోర్ట్లలో అరెస్టులు, సిబిఐతో వేధింపులు. ఇదేనా ఈ దేశం? ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మాట్లాడే హక్కు లేదా? మరి అదే తెలంగాణలో చూడండి, మమ్మల్ని తెల్లారు లేస్తే తిట్టే జర్నలిస్టులు, బూతులు తిట్టే జర్నలిస్టులు, తెల్లారు లేవంగానే పొద్దున పెడితే పుంకాలుగా బూతులు తిడుతుంటారు. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చిన బూతులు. ప్రతిపక్ష నాయకులు, ఆయన వయస్సు అంటే గౌరవం లేదు, ఆయన 2 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి అని మర్చిపోయినారు, తెలంగాణ సాధించిన వ్యక్తి మహానుభావుడని మర్చిపోయి
నోటికొచ్చిన బూతులు పుంకాను పుంకాలుగా మేము జైల్లో పెట్టాలా, మరి మేము కూడా వీళ్ళని లోపలేయాలంటే ఎంతసేపు అండి? మాకు లేవా వ్యవస్థలు? మేము చేయలేమా? వాటిని ఉపయోగించలేమా? నియంత్రించలేమా వీళ్ళందరినీ? కానీ ప్రజాస్వామ్యం సరే చూద్దామని పద్ధతి ప్రకారం పోతున్నాం. కానీ వాళ్ళు హద్దులు దాటితే డెఫినెట్గా మేము కూడా ఆలోచించాలి. ఓకే, ఇటీవల ఈ అంశం మీద ప్రధాన ఆరోపణలే కావచ్చు. అంటే జీవో 111 రద్దుకు సంబంధించి అందులో ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కొంతమంది రాజకీయ పెద్దలు, రియల్ ఎస్టేటర్లలో కాపాడు కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనేది ఒక 2 రోజులుగా చర్చ. నగేష్ గారు, నేను ఒకటే అడుగుతాను, జీవో 111 మీద కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడారు? మొదటిసారి దాదాపు 6-7 ఏళ్ల కిందట, ఆ ఎన్నికల ముందు 2014 ఎన్నికలకు ముందు 8 ఏళ్ల కిందట ఆ ప్రాంతంలో వికారాబాద్లో, చేవెళ్లలో, రాజేంద్ర నగర్లో సభల్లోనే ఓపెన్గా చెప్పారు, నేను జీవోని రద్దు చేస్తాను. దాని ఆధారంగానే మేము గెలిచి వచ్చి కూర్చున్నాం. ఇంకొక మీరు అడగాల్సి ఉంటే, ఆ ప్రతిపక్షం మమ్మల్ని అడగాల్సి ఉంటే ఇంత ఆలస్యంగా ఎందుకు చేశారని అడగాలి. 8 ఏళ్ల కింద చెప్పింది ఇప్పుడు చేస్తారా అని నిలదీయాలి. ఏం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది నేను అడుగుతా ఉన్నా. ఆధారాలు ఉంటే చూపెట్టండి బ్రదర్. ఇప్పుడు నేను అంటున్నా బ్రదర్, రేవంత్ రెడ్డి గారు మర్డర్ చేశారు అంటాను, డెడ్ బాడీ కూడా చూపెట్టా నేను. నమ్మేద్దాం మర్డర్ అని? బండి సంజయ్ గారు ఎక్కడో బలాత్కారం చేసిండ్రు అంట, ప్రూఫ్ చూపెట్టా, ఒప్పేసుకుంటారా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంది? ఇన్సైడర్ ట్రేడింగ్ జీవో 111లో భూములు చూపెట్టండి, ఆధారాలు ఏమున్నాయి, ఏమేమి ఉన్నాయి, ఆ జీవో 111లో ఎవరెవరి భూములు తీయండి, మాకేం అభ్యంతరం లేదు. ఓపెన్గా పారదర్శకంగా మీరు కూడా తీయండి, భూముల వివరాలు తీయండి, ధరణి పోర్టల్ ఉంది, ఎవరెవరికి ఉన్నాయి అన్నీ తీయండి, తీసిన తర్వాత మాట్లాడవచ్చు. ఏముంది, మేము ఇచ్చిన మాట ప్రకారం జీవో రద్దు చేస్తామని ప్రజలకు బాహాటంగా బాజాబ్తా చెప్పినాం, చేసినాం. తప్పేముందండి అందులో? మేము దాని ఆధారంగానే కదా గెలిచి వచ్చింది ఆ ఏరియాలో. అట్లాంటప్పుడు చేయకపోతే తప్పు, కానీ చేస్తే తప్పు ఎట్లా అవుతుంది? ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నాం, అసలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంది ఈ జీవో మీద? రద్దు చేయమంటారా వద్దంటారా? ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు వాళ్ళు, రద్దు చేస్తామని పెట్టిండ్రు వాళ్ళు. 111 జీవో రద్దు చేస్తాం ఇద్దరు పెట్టిండ్రు, ఇద్దరు వాగ్దానాలు ఇచ్చిండ్రు. అక్కడ అడగండి మీరు కావాలంటే స్థానిక బీజేపీ కాంగ్రెస్ నాయకత్వాన్ని, పోటీ చేసిన ఎమ్మెల్యేలని, అందరూ చెప్పిన వాళ్ళే. మరి అందరు చెప్పింది ఏం చేస్తే దాని మీద రాద్ధాంతం ఎందుకు? అంటే ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో కానీ ప్రజలపై ఎలాంటి పన్నుల భారం వేయమని చెప్పారు. కానీ ఇటీవల ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలను పెంచారు. దాన్ని ఎలా సమర్థిస్తారు? సింపుల్ బ్రదర్, ఇప్పుడు 2014లో ముడి చమురు ధర $105. ఇది జాగ్రత్తగా వినాలి మీరు. ఈ రోజు కూడా ముడి చమురు ధర, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $105. ఆ రోజు పెట్రోలు లీటర్కు $70, ఈరోజు $120. తెలంగాణ ప్రభుత్వం తన వ్యాట్ను సవరించలేదు. ఆ రోజు 35% ఉంది, ఈరోజు 35% ఉంది. మరి ఏం మారింది? ఎట్లా పెరిగింది $50? కేవలం ఒకే ఒక్క కారణం, కేంద్ర ప్రభుత్వం సెస్సుల రూపంలో విధించిన పన్నులు. సెస్సుల రూపంలో వచ్చే పన్నులేమో వాళ్ళు వసూలు చేసుకుంటారట. $50 పెట్రోల్ పెరిగినా, $45 డీజిల్ రేటు పెరిగినా ఆర్టీసీ మాత్రం మేము $1 పెంచుకుని నడపాలట. మరి ఆర్టీసీ డీజిల్ ట్యాంకులో మేము నీళ్లు పోసి నడిపేయాలనా? ఏం పోసి నడిపేయాలి? గాలి నింపి నడిపేయాలనా? వాళ్ళేమో రేట్లు పెంచుతారు, 50 సార్లు పెంచుతారు వాళ్ళు. మేము ఒక్కసారి 2 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే మమ్మల్ని తిడతారా? ఇది ఎక్కడి నీతి? 8 ఏళ్లలో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచామా? ఫ్రీ పవర్ ఇస్తున్నాం కదా రైతులకు. మరి ఫ్రీ పవర్ ఇస్తున్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున 24 గంటల కరెంటు తెచ్చినప్పుడు డెఫినెట్గా మరి విద్యుత్ రంగం మీద పెట్టుబడులు పెట్టాం కదా, ఆ పెట్టుబడులను కూడా మళ్ళీ కట్టాలి కదా. 8 ఏళ్లలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ, పరిశ్రమలకు కూడా తక్కువ రేటుకు విద్యుత్ ఇస్తూ, మరి డిస్కామ్లు కూడా నడపాలా, వాళ్ళ జీతాలు కూడా పెంచాలా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా. అంటే కొంత రేటు పెరగదా? దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే విద్యుత్ ఛార్జీలు మన దగ్గర తక్కువ ఉన్నమాట వాస్తవం కాదా? బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మన దగ్గర విద్యుత్ ఛార్జీలు తక్కువ లేవా? మాట్లాడమనండి. కర్ణాటకలో ఎన్ని ఉన్నాయి, మహారాష్ట్రలో ఎన్ని ఉన్నాయి, మన చుట్టూ చూడండి, తమిళనాడు ఎంత ఉంది, తీయండి, లెక్కలు తీయండి. అందరికంటే తక్కువ మన దగ్గర పెట్టుకొని మననే విమర్శ చేస్తానంటే ఇది ఎక్కడి నీతి? అంటే వాళ్ళేమో 50 సార్లు పెంచవచ్చు పెట్రోల్ డీజిల్ ధరలు, మేము ఒక్కసారి పెంచితే మాత్రం గాయ చేస్తారు. ఇదేం నీతి? ఇంకోటి, డీజిల్ ధర పెంచేది వాళ్ళు, ఆర్టీసీ ధర పెంచొద్దు మేము. నీళ్లతో నడపాలనా, గాలితో నడపాలనా? సహజంగా పెరుగుతాయి కదా. అంటే పక్క రాష్ట్రాలతో నీటి వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం రాగానే కేసీఆర్ గారిని కలిచారు, కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ట్రిబ్యునల్, కోర్టులు, న్యాయ వివాదాల వరకు. నగేష్ గారు, దీనికి ముమ్మాటికి కారణం కేంద్ర ప్రభుత్వం. కృష్ణా గోదావరి జలాల్లో ట్రిబ్యునల్ల ప్రకారం నదీ జలాల వాటా తేల్చకుండా 7 సంవత్సరాల పాటు సెక్షన్ 3 అని, ట్రిబ్యునల్ అని, రివర్ బోర్డ్ అని, శిఖండి సంస్థలని ఏర్పాటు చేసి 2 రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నది కేంద్రం. ఇందులో జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు, కేసీఆర్ గారు తప్పు లేదు. తాత్సారం చేస్తున్నది, సాగదీస్తున్నది 2 రాష్ట్రాల్లోని రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఇందులో మా
అభిప్రాయం నిర్వివాదం. తేల్చండి. ఒక రాష్ట్రం వేరుపడ్డది, 2 రాష్ట్రాలే 8 ఏళ్ళు అవుతున్నది. ఎందుకు తెలుస్తలేరు మీరు? ఏ రాష్ట్రం వాటా ఎంతో తెలుసండి. ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి, గతంలో జడ్జిమెంట్లు ఉన్నాయి, మీ మొత్తం సర్వ హక్కులు మీకున్నాయి. తెలుసండి. తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా ఎంత తెలుసని అయిపోద్ది కదా పంచాయతీ. పంచాయతీ చెప్పవలసిన పెద్దలు చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ సిగ్గు లేకుండా నెపాన్ని మా మీద నెడతానంటే ఎట్లా? తప్పు. మాకని వదిలేయమనండి. ఓ శిఖండి సంస్థలు రివర్ బోర్డు అని ఈడోటి ఆడోటి పెట్టి ఎందుకు, ఎవరి కోసం పెట్టారు ఈ బోర్డులు? మీ పెత్తనం కోసం. మరి మీ పెత్తనం అంటే తీర్పు చెప్పండి. ఎవరికి ఎంతో తేల్చండి. చేల్చరు, పర్మిషన్లు ఇవ్వరు. మా రైతులకు న్యాయం చేస్తామంటే చేయనియరు, కాలు చేలు కట్టేస్తారు, పండించిన పంట కొనరు. ఇదెక్కడి నీతి? అంటే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, అంటే స్థిరాస్తి ఆదాయం ఇవన్నీ పెరుగుతున్నాయి. అంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ వివాదం కూడా మనకు రాష్ట్రంలో పెట్టుబడులకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి కూడా ఒక కారణంగా భావించాను. నేను అనుకోవడం లేదు బ్రదర్, నేనైతే అట్లా అనుకోవడం లేదు. డెఫినెట్గా ఈరోజు దేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్స్, ప్రగతిశీల రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కాబట్టి ఇక్కడ పెట్టుబడులు అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నాయి, ఇతర దేశాల నుంచి వస్తున్నాయి. ఒక రాష్ట్రంలో ఉండే పరిస్థితులు ఇంకో రాష్ట్రానికి ఉపయోగపడతాయనేంత సంకుచితమైన ఆలోచన మాకు లేదు. డెఫినెట్గా దేశంలోని అన్ని ప్రాంతాలు, ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. విల్ కంటిన్యూ ఇన్ దట్ సేమ్ వే. ఓకే, చివరిగా అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ చర్చ జరిగినా సామాన్య ప్రజల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ ప్రధానమైన అంశం కేటీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడు కాబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. ఈ సస్పెన్స్ ఎంతకాలం ఇంకా కనీసం అట్లాంటి మనిషికి ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. మా నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. ప్రజల దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన 2 సార్లు వారు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించిండ్రు. బ్రహ్మాండంగా ఆయన నాయకత్వంలో పురోగమిస్తున్నాం. నేను జీవితంలో ఎన్నడూ మంత్రి అవుతాను అనుకోలేదు. కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు సిరిసిల్ల ప్రజలు. వారికి శాశ్వతంగా రుణపడి ఉంటాను. ఇంతకు మించిన ఆశలేం లేవు. మళ్ళీ మా పార్టీ అధికారంలోకి రావాలి అనే మా ఆశ, ప్రజల ఆశీర్వాదం కావాలనే కోరిక ఉంది. ఆ తర్వాత ప్రజల అధికారంలోకి తెచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవేళ వారు అవకాశం ఇస్తే మంత్రిగా ఉంటా, లేదు పార్టీకి పనిచేయమంటే పార్టీకి పని. అంటే ఆశించిన విధంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాల్సి వస్తే కేసీఆర్ ఢిల్లీ. నేనేమంటున్నా బ్రదర్ అంటే దేశంలోని ఒక కీలకమైన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్నారు, దేశానికి ఎజెండా సెట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లో లేరు అనడం కూడా తప్పవుతుంది. ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నేషనల్ పాలిటిక్స్ బికాస్ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో దేర్ ఫోర్ ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ నేషనల్ పాలిటిక్స్. టు సే దట్ హీఈస్ నాట్ ఈజ్ రాంగ్. అంటే మీరు ఆశపడడం లేదు కావచ్చు, కానీ పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. అలాంటిది ఏం లేదు. మా నాయకుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో, సంపూర్ణమైన శక్తి సామర్థ్యాలతో ఉన్నారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రాన్ని వారే నడిపిస్తారు, వారి నాయకత్వంలోనే పురోగమిస్తారు. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.